నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో 8 సంవత్సరాల బాలిక ఆచూకీని వెంటనే కనిపెట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమై 10 రోజులు అయినా ఇంతవరకు బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. పోలీసులు వెంటనే స్పందించి బాలిక ఆచూకీ కనుగొని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేసే దోషులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. వాల్మీకి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్, వాల్మీకి విద్యార్థి సంఘం నాయకులు వివి నాయుడు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామము 8 ఏండ్ల మైనర్ బాలికైనటువంటి చిన్నారి వాసంతిని అత్యంత క్రూరంగా హత్యాచారం చేసి అనంతరం ఆ అమ్మాయిని చంపేసి అదృశ్యమయ్యేలాగా చేసి ఇంతవరకు ఎక్కడుందో కూడా తెలియకుండా చేసి ఈ రోజుకి ఆ అమ్మాయి ఆచూకీ తెలియకుండా ఉండి ఈ రోజుకి సరిగ్గా 10 రోజులు అవుతా ఉంది. మరి ఇదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, అదేనా ఈ ప్రజాస్వామ్యంలో మనకు మహిళలకు ఇచ్చే మనం రక్షణ అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. నేరస్తులు చూస్తే హ్యాపీగా ఉన్నారు, బాగున్నారు. బాధిత కుటుంబాలు చూస్తే కనుక ఈరోజు వాళ్ళ రోదన, కడుపు రోదన, తల్లి రోదన చూస్తే కనుక అత్యంత క్రూరంగా, అత్యంత బాధాకరమైన విషయము. మరి ఇంత 10 రోజులు అయినప్పుడు కూడా, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా పాప ఆచూకీని కనపెట్టకపోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పాప ఆచూకీ కనుక తెలియపరచకపోతే దోషులను, వారి వెనక ఉండేవారను, వాళ్ళు ఎంత గొప్పవారని, ఎంత పెద్దవారని కానీ సరే వాళ్ళని పెద్ద ఎత్తున కనుక గట్టిగా కనుక శిక్షించకపోతే, న్యాయం జరగకపోతే కనుక మేము రాష్ట్రంలో ఉన్న అందరినీ, అన్ని సంఘాలను, మానవతావాదులను ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు మేము వాల్మీకి యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముచ్చుమర్రి సంఘటన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చాలా ఆందోళనకరమైనటువంటి విషయము, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే 8 ఏండ్ల చిన్నారి ఈరోజు హత్యాయత్నం జరిగిందా లేకపోతే ఏం జరిగింది అనేది 10 రోజులు కావస్తున్నా ఈరోజు కనీసం ఆ పాప ఆచూకీ లభ్యం కాలేదంటే ఇది ఈ ప్రజాస్వామ్యమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతున్నాయి? ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మరి ఏం జరుగుతుంది కనుక్కోలేకపోతున్నారంటే చాలా దారుణమైనటువంటి విషయం. తండ్రి గారు, వాసంతి అనే పాప తండ్రి గారు అంటున్నారు, మా పాప కనీసం చనిపోయింటే చనిపోనిలే, మాకు కనీసం శవమన్నా ఇవ్వండి, మేము దహన సంస్కారాలన్నా చేసుకుంటామని చెప్పేసి తీవ్ర బాధ కలిగించేటువంటి బాధను ఈరోజు వెళ్ళగక్కుతున్నారు. కనీసం ఒక ముక్కనే తెచ్చియండి నాకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఎందుకు దీని మీద గట్టి ప్రయత్నం చేయడం లేదు? ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా ఇది పెద్ద తలకాయలు బయటపడతాయని, ఇది దాచిపెడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు చాలా మంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే తక్షణమే ఆచూకీ కనుక్కొని పాప ఏమైందని చెప్పేసి ప్రజలకు తేల్చాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వివి నాయుడు.